సాహితీ మిత్రులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టారి కథలు ఛానల్కు మీ అందరికీ శుభస్వాగతం. ఈ రోజు ఈ కార్యక్రమంలో సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు కలం నుంచి జాలువారిన లేడీ సింగర్ 55వ భాగం విందాం. అయితే ఆ భాగంలోకి వెళ్ళబోయే ముందుగా 54వ భాగంలో జరిగిన చివరి కథను కొన్ని వాక్యాలుగా తెలుసుకుని అప్పుడు 55వ భాగంలో ప్రవేశిద్దాం. చిన్నయ్య, ఏమిటి నీ కబుర్లతో ఆయన ఇబ్బంది పెట్టేస్తున్నావా ఏమిటి అంటూ లోపలికి వచ్చారు శాస్త్రి గారు. భలేవారు సార్, నేనే బయలుదేరుతున్నాను, మీరు లోపలికి వచ్చారు అని నవ్వాడు ప్రభుదేవ్. నాగేంద్ర గారు మీకోసం కారు పంపించారు, అందుకోసమే వచ్చాను నేను. మీరు ఎంతో అభిమానంతో మా ఇంటికి వచ్చి పిల్లవాడిని ఆశీర్వదించారు, మీకు చాలా కృతజ్ఞతలు అన్నారు శాస్త్రి గారు. పెద్దవారు, మీరు ఆ మాట అనకూడదు. నన్ను ఆశీర్వదించి హైదరాబాద్ మీరు వచ్చినప్పుడు తప్పనిసరిగా మా ఇంటికి రావాలి. మరి బయలుదేరుతాను సార్ అంటూ బయలుదేరాడు ప్రభుదేవ్. హాల్లోకి వచ్చాక అక్కడ ఉన్న తన కూతుళ్లను ప్రభుదేవ్కి పరిచయం చేశారు శాస్త్రి గారు. ఇందాక నేను వచ్చినప్పుడు వీళ్ళు లేరే అడిగాడు ప్రభుదేవ్. వాళ్ళు మేడ మీద గదుల్లో ఉన్నారు సార్, సెలవులకు వచ్చారు. పిల్లలు హాయిగా వాళ్ళకి ఇష్టమైనంతసేపు పడుకుంటారు, ఆడుకుంటారు, అందుకని బాబు అన్నారు శారదాంబ గారు కాఫీ గ్లాస్ అందిస్తూ. మీరు మా ఇంటికి వచ్చి ఇంతసేపైనా ఏమీ తీసుకోలేదు, కాఫీ అయినా తాగి వెళ్లాలని మా కోరిక అన్న శాస్త్రి గారి మాటలకి ప్రభుదేవ తాపీగా కూర్చుని కాఫీ తాగి బయలుదేరాడు. శ్రీకృష్ణ శాస్త్రి గారు ప్రభుదేవుని కారెక్కించి వీడ్కోలు చెప్పారు. ఇప్పుడు 55వ భాగంలోకి ప్రవేశిద్దాం. ఆ మర్నాడు ఉదయమే రాజన్ తన తండ్రి చలమయ్యను తీసుకుని శాస్త్రి గారి ఇంటికి వచ్చాడు. శాస్త్రి గారు అప్పటికి పూజలో ఉన్నారు. శ్రీకృష్ణ ఆ విషయం చెప్పి అందరూ కూర్చున్నాక చలమయ్య అన్నాడు, బాబు కృష్ణ, మా వాడు చదువు అయిపోయింది కదా, బోలెడంత పొలం ఉంది, హాయిగా మమ్మల్ని కనిపెట్టుకుని ఉండి పొలం చూసుకోరా అంటే వినడం లేదు బాబు. అదేదో ఆడిటర్ అవడానికి చదువుతాడంట, ఆ చదువు విజయవాడలో ఉందంట కదా, అక్కడ చేరతానని బుర్ర తినేస్తున్నాడు. మా శ్రావణ్ కూడా నేను దగ్గరగానే ఉన్నాను కదా నాన్న, అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తుంటాను, అదే చదివించమని కోరుతున్నాడు. నాన్నగారి చేత మంచి రోజు చూపిద్దామని తీసుకొచ్చాను బాబు అన్నాడు చలమయ్య. ఆయనలో ఆ మార్పు చూసి శ్రీకృష్ణకి చాలా ఆనందం అనిపించింది. అలాగా, మంచి వార్త చెప్పారు అంకుల్ అని ఆయనకి టీ పట్టుకొచ్చి ఇచ్చాడు శ్రీకృష్ణ. శాస్త్రి గారి పూజ అయిపోవడంతో విషయం తెలుసుకుని పంచాంగంతో వచ్చి చలమయ్యను పలకరించారు. తాము హైదరాబాద్ వెళ్లే రోజు ఉదయమే రాజన్ని ఆ చదువులో చేర్పించడానికి బాగుందని చెప్పారు శాస్త్రి గారు. అనంతరం మంచి చెడు మాట్లాడుకుంటూ ఏవో కబుర్లలో పడ్డారు. శ్రీకృష్ణ రాజన్తో తన గదిలోకి వచ్చాడు. ఓ, అయితే ఆ రోజు ఉదయం నీ ప్రయాణం విజయవాడ, నా ప్రయాణం హైదరాబాద్ అన్నమాట అన్న శ్రీకృష్ణ మాటలకి రాజన్ మాట్లాడలేదు. ఏమిటి సమాధానం చెప్పవు అని అడిగిన శ్రీకృష్ణ రాజన్ గెడ్డం పైకెత్తాడు. రాజన్ కళ్ళల్లో నీళ్లు. రాజు, ఏమిటిది? శుభమాని చదువుకోవడానికి వెళ్తూ అంటూ కళ్ళు తుడిచాడు శ్రీకృష్ణ. నిన్ను ఇక నుంచి సెలవుల్లో తప్ప ఎప్పుడూ చూసే అవకాశం ఉండదు. బీకాం ఆఖరి సంవత్సరంలో సినిమాలతో పిచ్చి స్నేహాలతో పరీక్ష తప్పిపోతానేమో అన్న అయోమయంలో యాదృశ్చికంగా నన్ను స్నేహితుడిగా అంగీకరించి ఒక దారిలోకి తీసుకొచ్చి ఊహించని విజయం సాధించేలా వెన్ను తట్టి ప్రోత్సహించావు. నిన్ను వదిలి వెళ్లాలంటే చాలా బాధగా ఉంది కృష్ణ, అసలు ఆ ఆలోచన తట్టుకోలేకపోతున్నాను అన్నాడు రాజన్ బాధగా. మరి మన స్నేహం అంత గాఢంగా అల్లుకుపోయింది. అయినా జీవితంలో ఏదో ఒకనాడు ఆ రోజు రాక తప్పదు. అది కొంచెం ముందే వచ్చింది అంతే. ఎంత ప్రాణ స్నేహితులమైనా ఎవరి జీవితం వాళ్ళదే కదా రాజు అన్నాడు శ్రీకృష్ణ. కృష్ణ, నువ్వు ఒకనాడు అడిగా గుర్తుందా, ఫ్రెండ్కి స్నేహితుడికి తేడా ఏమిటని? నీ నిర్వచనం ప్రకారం మనం స్నేహితులం అంటే మనసుతో స్నేహం చేసుకున్న వాళ్ళం, మనం ఫ్రెండ్స్ కాదు. ఫ్రెండ్స్ అంటే హాయిగాళ్ళు అన్నాడు రాజన్. శ్రీకృష్ణకి నవ్వొచ్చింది. ఎందుకు నవ్వుతున్నావు అడిగాడు రాజన్. నా పిచ్చి నీకు కూడా అంటుకుంది కదా అని. నిజానికి రెండింటికి అర్థం ఒకటే, నేను పెద్ద చేదస్తంగాని కదా అన్నాడు శ్రీకృష్ణ. ఆ మాట ఒప్పుకోను. ఇంగ్లీష్లో ఫ్రెండ్ అన్నది పెదాలతో పలుకుతున్నట్టుంటుంది, అదే తెలుగులో స్నేహితుడు అంటే మనసుతో అన్నట్టే ఉంటుంది అన్నాడు రాజన్. కదా, అయితే నా భావం తప్పు కాదన్నమాట అన్నాడు శ్రీకృష్ణ. కానే కాదు, నువ్వు ఇదే సహకారం రేపొద్దున నాకు సీఏలో కూడా ఇవ్వాలి. రోజుకు కనీసం క్లాసెస్ జరిగే కాలం కాకుండా కనీసం 8 గంటలు నిష్ఠగా చదివితే మంచి ఫలితం ఉంటుందంట. అసలు అందులో మొదటి సంవత్సరం పాస్ అయితే చాలట, ఆడిటర్ అయిపోయినట్టేనట అన్నట్లు శ్రావణన్నయ్య నాకు సెల్ ఫోన్ గిఫ్ట్గా పంపాడు అని జేబులోంచి తీసి శ్రీకృష్ణకి ఇచ్చాడు రాజన్. అరే, అచ్చు నా ఫోనే అన్నాడు ఆశ్చర్యపోతూ శ్రీకృష్ణ. డిస్ప్లేలో తామిద్దరి ఫోటో హోమ్ స్క్రీన్లో. అవును, అన్నయ్యకి నీ ఫోన్ మోడల్ చెప్పి అచ్చు అలాంటిదే అయితేనే పంపు అన్నాను. వాడు మొత్తం సిటీ అంతా తిరిగి పట్టుకొని కొని
నాన్నకి తెలిసిన ఎవరో ఇటు వస్తుంటే ఇచ్చి పంపించాడు. అంతా యాక్టివేట్ చేసి పంపించాడు. నా ఫోన్కి వచ్చే మొదటి కాల్ నీదే అవ్వాలి. అందులో నీ నెంబర్ ఉంది. దానికి కాల్ చేసి నాకు ఇవ్వు. వెంటనే ఆ నెంబర్కి తిరిగి నాకు కాల్ చేయి అన్నాడు రాజన్. అలాగే అని తన నెంబర్కి రింగ్ ఇచ్చి ఫోన్ రాజన్కి ఇచ్చేశాడు. తన ఫోన్ తీసుకుని హలో అన్నాడు. రాజన్ కూడా హలో అన్నాడు. బాగున్నావా, బాగా చదువుతున్నావా అడిగాడు శ్రీకృష్ణ. నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగా చదువుతున్నాను, నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు రాజన్. ఇద్దరూ కూడా ఎంతో దూరంలో ఉన్నట్లుగానే మాట్లాడుకున్నారు. శ్రీకృష్ణ కాల్ కట్ చేశాడు. ఇలాగే మాట్లాడాలి, ముందు క్షేమం తర్వాత చదువు. దానికి రాజన్ అలాగే, ఈ నెంబర్ మన ఇద్దరం మాత్రమే మాట్లాడుకోవడం కోసం అన్నాడు రాజన్. మరి రెండో నెంబర్ అడిగాడు శ్రీకృష్ణ. మిగతా అందరి కోసం అన్నాడు రాజన్. చూడు రాజు, ఫోన్ ఉంది కదా అని మన క్రమశిక్షణ మర్చిపోకూడదు. చదువు చిరాకు అనిపించినప్పుడు గరికిపాటి వారి ప్రవచనాలు యూట్యూబ్లో విను, కొంచెం శక్తి ఉత్సాహం వస్తాయి. ముఖ్యంగా మన యువతకు ఆయన మాటలు చాలా చాలా అవసరం. చేతలు మాత్రం మనవే. ప్రతి సోమ బుధ శుక్రవారాలేమో నువ్వు ఫోన్ చేయాలి, నేను మాట్లాడతాను. ప్రతి మంగళ గురు శనివారాలేమో నేను చేస్తాను, నువ్వు మాట్లాడాలి. టైం నువ్వు అక్కడ చేరాక నీ పరిస్థితిని బట్టి నిర్ణయించుకుందాం. ఎప్పుడు పడితే అప్పుడు కుదరదు మరి అన్నాడు శ్రీకృష్ణ. అబ్బబ్బబ్బబ్బా, అదేమిటి ప్రేమికుల్లా ఈ కండిషన్లు? చిరుకోపంగా అన్నాడు రాజన్. నీ మొహం, తప్పు పోలిక. స్నేహితులం కాబట్టి ఈ కండిషన్లు, ప్రేమికులకు కండిషన్లే ఉండవు. వదిలేస్తే అబ్బో 24 గంటలు చాలవు వాళ్ళకి అన్నాడు శ్రీకృష్ణ. ఓ సారీ, నాలిక ఖర్చుకున్నాడు రాజన్. కాలక్షేపం మాటలైతే 5 నిమిషాలే. నీ చదువు గురించి అడుగు. గరిష్టంగా 15 నిమిషాలు, అంతకు మించి సమయం వృధా కావడానికి వీలేదు. అలా అయితేనే నువ్వు లక్ష్యం చేరగలవు అన్నాడు శ్రీకృష్ణ. ఇబ్బందిగా మొహం పెట్టి సరేలే అన్నాడు రాజన్. ఆదివారం నీకు ఫోన్ చేయాలనిపిస్తే నేనే చేస్తాను, నువ్వు చేయకూడదు అన్నాడు శ్రీకృష్ణ. ఆదివారం కూడానా అన్నాడు రాజన్. అవును, అంతేకాదు, వివాహే విద్యనాశాయ శోభనం సర్వనాశాయ అన్నారు పెద్దలు అన్నాడు శ్రీకృష్ణ. ఇదెందుకు నాకు చెప్తున్నావు అన్నాడు రాజన్. పెళ్లి కుదిరిపోయింది కాబట్టి. ఇక్కడ నేను నియమాలు పెట్టను. నీ లక్ష్యం నెరవేరాలంటే వదినతో ఎలా, ఎప్పుడు, ఎంతవరకు మాట్లాడుకోవాలో నిర్ణయించుకో. ఆ విషయం నాకు సంబంధించింది కాదుగా అన్నాడు రాజన్. ఏరా అయ్యయ్యా కబుర్లు, అంకుల్ వెయిటింగ్ ఇక్కడ అరిచారు శాస్త్రి గారు. వస్తున్నాను నాన్నగారు అని తండ్రికి జవాబు చెప్పిన శ్రీకృష్ణ రాజన్ని కౌగిలించుకుని, జాగ్రత్త రాజు, ఇందాక నిన్ను బాధపడవద్దు అన్నారుగా అది అని ఒక్కసారిగా కదిలిపోయాడు శ్రీకృష్ణ. రాజన్ శ్రీకృష్ణ కళ్ళు తుడిచి, ఆ రోజు పొద్దున్నే వీలైతే స్టేషన్కి రా, నేను ఫోన్ చేస్తాను అన్నాడు శ్రీకృష్ణతో. శ్రీకృష్ణ మనసు దిటవుపరుచుకుని తప్పకుండా రాజు అని అతని భుజాల చుట్టూ చేయి వేసి బయటకు నడిపించబోయాడు. రాజును ఒక్కసారి గదంతా కలయి చూసుకుని, ఈ గదిలో మనిద్దరం చదువుకోవడం నాకు ఎప్పుడు స్ఫూర్తే కృష్ణ అన్నాడు. ఇద్దరు హాల్లోకి వచ్చారు. వస్తాం బాబు, చదువు కోసం విడిపోతున్నారు కానీ కాస్త ఫోన్లో మా వాడికి 4 మంచి మాటలు చెబుతూ ఉండు బాబు అన్నాడు చలమయ్య. అలాగే అంకుల్ అన్నాడు శ్రీకృష్ణ. ఈ కాలం పిల్లలకి ఫోనుల్లో మాట్లాడుకోమని మనం చెప్పక్కలే సార్ అన్నారు శాస్త్రి గారు. నిజమే సారు, మంచి మాట చెప్పారు. వెళ్ళొస్తాం సార్ మరి. చలమయ్య రాజన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రాత్రి శ్రీకృష్ణ ఇంకా పడుకోవడానికి సిద్ధం అవుతుండగా ఫోన్ వచ్చింది. హలో ఆడకండం అబ్బాయి, హాయ్, ఇంతకాలం ఏమైపోయారక్క అన్నాడు శ్రీకృష్ణ. చిచి, నేను నీకు అక్కనేమిటి ఆడకంఠం అబ్బాయి? ముందు ఆ పిలిపాపు. మీరు నన్ను ఆడకంఠం అబ్బాయి అనడం మానేస్తే నేను అక్క అనడం మానేస్తా. నాది నీ అక్క వయసు కాదురా బాబు. పోనీ పిన్ని, యాక్ అసలు బాగాలేదు. పోనీ ఆంటీ, ఇదేదో బాగానే ఉంది కానీ ఆంటీ వయసు కూడా కాదు నాది. నీతో కలిసి పాటలు పాడి నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంటే పోనీ అక్క ఆంటీ ఏమిటి వేళాకోళంగా ఉందా ఆడగండం అబ్బాయి? నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? ఆడది కాదు అని అస్సలు అనుమానం లేదు అక్క ఆంటీ అన్నాడు శ్రీకృష్ణ. ఒరేయ్, నిన్ను ఈ మధ్య చాలా బిజీగా ఉండుంటావు, పెళ్లిళ్ళ సీజన్ కదా. ఏమాత్రం సంపాదించావేంటి ఆడగండం అబ్బాయి? ఎంత సంపాదించినా స్వయంగా చేత్తో ఇచ్చే అదృష్టం నాకు లేదు, తీసుకునే అదృష్టం మీకు లేదు అక్క ఆంటీ. అయినా 22 ఏళ్ల అందమైన కుర్రాన్ని పట్టుకుని అవేం మాటలు అక్క ఆంటీ? మరీ లేబర్ వాళ్ళలాగా. ఒరే ఏరా, మీ వయసుకి చదువుకి సంస్కారానికి తగ్గ మాటలేనావి? సీరియస్గానే అన్నాడు శ్రీకృష్ణ. అబ్బా, ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టావు అబ్బాయి. నీ పేరేమిటి? ట్రూ కాలర్లో వెతుక్కుంటే వస్తుందిగా. దొంగ పేర్లు పెట్టిన అలవాట్లు నాకు లేవు.
అబ్బా, మళ్ళీ కొట్టాడు. బాబు శ్రీకృష్ణ, నేను ఆడకంఠం అబ్బాయి అని పిలవడం మానేస్తాను. నువ్వేమో అక్క అంటే అనడం మానే. చస్తున్నాను ఇక్కడ. మీకు ఇష్టమైన తినే పదార్థం మీద ఒట్టు వేయాలి అన్నాడు శ్రీకృష్ణ. అదేమిటి, ఎవరైనా మనుషుల మీద కదా ఒట్టేస్తారు? నేను మీకన్నా వెరైటీ. మనుషుల మీద వేస్తారు, పని అయిపోయాక ఒట్టు తీసి గట్టు అంటారు. మీ ఆడంగులు తెలివితేటలు ఎన్ని చూడలేదు అన్నాడు శ్రీకృష్ణ. ఇష్టమైన తినే పదార్థం మీద ఒట్టు వేసి అలా ఒట్టు తీసి గట్టు అనలేనేమిటి? అనగల సమర్థులే మీరు. అందుకే ఆ ఒట్టు. ఒకసారి ఒట్టేసి మీకు కావలసిన ఇష్టమైన పదార్థం తినేసి అప్పుడు చూడండి ఏం జరుగుతుందో అన్నాడు శ్రీకృష్ణ. ఏమవుతుందేమిటి? మీలాగే ఇలా ఒకసారి ఒట్టు వేసి తీసేసినావిడ ఒట్టు తీసేశాను కదా అని ఆ పదార్థం తెప్పించుకుని కరువు తీరా తిని అజీర్తి రోగంతో విరోచనాలై చచ్చిపోయింది అన్నాడు శ్రీకృష్ణ. అమ్మో, అలా కూడా జరుగుతుందా? సరే, నేను ఇష్టపడి తినే పదార్థం కలాకండ్. దాని మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు నేను అలా పిలవను. ఒకవేళ మీరు నాన్ వెజ్ తినేవాళ్ళైతే కలాకండ్ మీద ఒట్టేసి చికెను మటను ఫుల్గా లాగించేసేవాళ్ళైతే అనుమానంగా అడిగాడు శ్రీకృష్ణ. అంటే ఈ నియమం నాన్ వెజ్ వెజ్ అని ఉండదు, అందుకే మీకు ఇష్టమైన పదార్థం అన్నాను అన్నాడు శ్రీకృష్ణ. నేను నాన్ వెజ్ క్యాండిడేట్ని కాదులే, నీకు ఆ భయం అక్కర్లేదు. అవన్నీ నాకు అనవసరం. స్పష్టంగా ఒట్టేయండి. అసలే నాతో పనుందంటున్నారు. మీ నెంబర్ బ్లాక్ చేస్తే మళ్ళీ తీయను మరి అన్నాడు శ్రీకృష్ణ. ఆమె మరోసారి ఆడకంఠం అబ్బాయి అని పిలవను అని, అలా పిలిస్తే తనకు ఎంతో ఇష్టమైన కలాకండ స్వీట్ జీవితంలో తినను అని ఒట్టు వేసింది. అయితే ఇక నుంచి నాకు మీ ఫోన్లు రావా? బాధగా అన్నాడు శ్రీకృష్ణ. నీతో నా పని పూర్తయ్యేంత వరకు వస్తాయి. టక్కున వచ్చింది సమాధానం. ఓ పని చెయ్యండి, నన్ను ఎలాగో శ్రీకృష్ణ అని పెద్దరికంగా నోరారా పిలిచారు కదా, మీరు నా స్నేహితురాలు అనుకుని ఫ్రెండు అని పిలవనా, అక్క ఆంటీ అని పిలవనా అన్నాడు శ్రీకృష్ణ. అలా వద్దనేగా ఇంత సోది నీతో. నువ్వు అన్నట్లు ఫ్రెండు అని పిలువు, అది బాగుంది అందామే. సరే, ఇప్పుడు చెప్పండి ఫ్రెండు, మీ సమస్య ఏమిటి? అది నాతో చెప్పుకునేటంత పెద్దదా? నేను పెళ్లి కాని కుర్రవాణ్ణి. నాకు పెళ్ళైన తర్వాత వచ్చే సమస్యలైతే తెలియదు. పెళ్లి ముందు ప్రేమలో పడిన సమస్యలైతే అనుభవం లేదు. అందులో ఆడపిల్లల సమస్య అయితే అసలే తెలియదు అన్నాడు శ్రీకృష్ణ. అబ్బా, నా మనసంతా పాడు చేసేసావు కృష్ణ. నిజంగానే నా సమస్యకి నీ లాజిక్తో సమాధానం చెబుతామని ఫోన్ చేశాను. రేపు మాట్లాడతాలే, ఈవేళ నాకు నిద్ర వస్తోంది. శుభరాత్రి. ఆమె ఫోన్ పెట్టేసింది. అమ్మయ్య అనుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నిద్రకు ఉపక్రమించాడు శ్రీకృష్ణ. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు కళల నుంచి జాలువారిన లేడీ సింగర్ 55వ భాగం విన్నారు. ఈ భాగంపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ 56వ భాగం విందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.